నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ తీసుకుంటున్నటువంటి వృద్ధులు, వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల నేరుగా వారికి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో ఈ పెన్షన్ డబ్బులను వేయటం, అవి డ్రా చేసుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నటువంటి వృద్ధులు కొంతమంది వెయిట్ చేసి అక్కడే ప్రాణాలు వదులుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 7 చనిపోయారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వం స్పందించి ఈ రకమైనటువంటి పరిస్థితి కాకుండా నిర్ణయం తీసుకుంటే బాగుండేది. బయట చూస్తే ఎండల తీవ్రత, వడగాలులు, ఉదయం నుంచే భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి క్రమంలో పెన్షన్ పడిందా లేదా, పడితే డ్రా చేసుకుందాం అని కొండంత ఆశతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సందర్భంలో చాలామంది చనిపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం చిల్లేవారిపాలెంకు చెందిన 69 ఏళ్ల ఇంజేటి తయారు బ్యాంక్ దగ్గరే కన్నుమూసినటువంటి పరిస్థితి. అలాగే ఏలూరు జిల్లా పోలవరం 55 ఏళ్ల కస్తూరి, ఆమె కూడా మృత్యువాత పడ్డారు. ఇంకా బాపట్ల జిల్లా వేళ్లల చెరువుకు చెందిన 74 ఏళ్ల సుబ్బయ్యమ్మ, ఆమె మరణించారు. ఇక గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందినటువంటి 60 ఏళ్ల యేసు అనే అతను కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే తిరుపతి జిల్లా జంబు కేశవరం గ్రామానికి చెందినటువంటి 70 ఏళ్ల నాగయ్య మృతి. ఇక కడప జిల్లా బద్వేల్లో ఇద్దరు, వారు కూడా 70+ ఏజ్. ఇదంతా బ్యాంకులోనే చనిపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇందులో 2-3 అయితే బ్యాంక్ ఆవరణలోనే చనిపోయారు. కొంతమంది మార్గ మధ్యలో చనిపోయారు. చాలా ఒక రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం ధోరణి కనిపిస్తుంది అనేది ఇక్కడ ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తలుచుకుంటే దానికి వేరే మార్గం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చలు జరిపి వారికి ఒక ప్రతిపాదన పెట్టి, ముఖ్యంగా ఏదైతే వారి సౌలభ్యం కోసం, రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యమే కాబట్టి బ్యాంకుల్లో వేస్తే వారు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అక్కడ తెలియనటువంటి పరిస్థితి. పోనీ ఎవరినో కూడా తీసుకుని వెళ్తారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి క్రమంలో ఇంకా కొంతమందికి అయితే బ్యాంక్ అకౌంట్స్లో అమౌంట్స్ పల్లా, కొంతమంది అది చెక్ చేసుకుందామని బ్యాంకులకు వెళ్ళటం, మళ్ళీ ఆధార్ లింక్ అవ్వలేదు, రకరకాల కారణాలు బ్యాంకుల్లో చెప్పడం, తీవ్రమైనటువంటి మనస్తాపం. ఒక పక్కన ఎండలు, ఒక పక్కనేమో వెయిటింగ్, ఉదయం వెళ్తే మధ్యాహ్నం వరకు అలాగా నిలబడి ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ప్రజా సంఘాలు కానీ కొంతమంది అయితే ఈ మరణాలకు ప్రభుత్వమే కారణం, వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుంటే బాగుండేది, కానీ ఈ రకంగా బ్యాంకుల్లో వేయటం అనేది ఒక రకమైనటువంటి పరిణామాలకు దారితీసింది. ఈ 7 మరణించడం కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనేది బాగా వినిపిస్తుంది. ఇంకా కొంతమంది ఇంకా అఫీషియల్గా బయటికి రాలా, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారు. ఆ యొక్క ఎండకి తట్టుకోలేక పడిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం, కోమాలోకి వెళ్ళిన వారు ఇలా ఎంతోమంది ఉన్నారు, 10ల సంఖ్యలో ఉన్నారు. 7 అయితే చనిపోవడం. ఇలాంటి సందర్భంలో ఇప్పటికైనా జగన్ సర్కార్ మేల్కొని ఈ రకమైనటువంటి పరిస్థితులకు దారి తీయకూడదు, ఆలోచించాలి, దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది.